బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఎమ్మెల్యే దానం నాగేందర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ కేసీఆర్, నా విషయంలో కేసీఆర్ మాట్లాడితేనే నేను స్పందిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. కేటీఆర్ కూడా నా విషయంలో మాట్లాడట్లేదు. ఇటు మార్చి 4న స్పీకర్ దగ్గరికి నేను వెళ్తాను, అన్ని విషయాలను అఫిడవిట్లో స్పీకర్కి ఇస్తానంటూ దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే నా విషయం కోర్టులోనే ఉంది, అందుకే రాజీనామా చేయట్లేదు అంటూ మొత్తానికైతే దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. సో ఒక్కసారి మనం చూస్తే సుప్రీంకోర్టు ఈ విషయంలో డిఫెక్షన్ ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఇటు స్పీకర్ని ఉద్దేశించి స్పీకర్కి ఉత్తర్వులు జారీ చేసింది. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, జడ్జిమెంట్ ఇవ్వండి, విచారణ చేయండి అంటూ. మొత్తానికైతే ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇటు ఫిబ్రవరి 27న క్రాస్ ఎగ్జామినేషన్ కోసం దానం నాగేందర్ని రమ్మని పిలిచారు. కానీ ఇంకా కొంత సమయం కావాలి, నా లీగల్ టీంతో నేను మాట్లాడాలి అంటూ సమయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు మార్చి 4వ తేదీన ఆయన దానికి సంబంధించిన అఫిడవిట్ని స్పీకర్కి ఇస్తానంటూ చెప్పుకొస్తున్నారు. మరోపక్కన సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్కి అధినేత కేసీఆర్ నా విషయంలో ఏమీ స్పందించలేదు. ఇటు కేటీఆర్ కూడా నా గురించి ఏమీ మాట్లాడట్లేదు. అంటే పార్టీలో ఉన్నాను అంటూ కేసీఆర్ ధృవీకరించాలి అంటున్నారా, లేకపోతే కేటీఆర్ని ధృవీకరించమని అడుగుతున్నాడా? ఇటు దానం నాగేందర్ ఇటు కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, తన సభ్యత్వం గురించి మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్ అనొచ్చు. ఇటు కేసీఆర్ స్పందిస్తేనే నేను మాట్లాడతాను, నా విషయం ఇంకా కోర్టులోనే ఉంది కాబట్టి నేను రాజీనామా చేయట్లేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్. దీనికి సంబంధించి ఇటు మా ప్రతినిధి మధుతో దానం నాగేందర్ ఫేస్ టు ఫేస్. దానం నాగేందర్ అభివృద్ధి కార్యక్రమాలపైన బస్తీ బాట పట్టారు. రెగ్యులర్ గా బస్తీలన్నీ తిరుగుతూ సమస్యలు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానం నాగేందర్ ఉన్నారు, మాట్లాడదాం. రెగ్యులర్ గా బస్తీ బాట పడతా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు. ఇప్పటివరకు ఏమేమి సమస్యలు గుర్తించారు, ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయి? ఇప్పుడు ప్రధానంగా ఈ రంజాన్ మాసంలో కానీ ఎండాకాలం కానీ మేజర్గా సమస్యలు వచ్చేటి ఇదే మాసంలో వస్తాయి. కాబట్టి ఆ సమస్యలకి గతంలోనే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ప్రకారము అధికారులతో మాట్లాడి ఒక పర్యటన ఇంతకుముందు జరిగింది. అప్పుడు పర్యటనలో మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలకు ఇప్పుడు శాంక్షన్స్ తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది, ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. తర్వాత మంచినీటి సమస్య, ప్రధానంగా మంచినీటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంగా మొన్న ఎండి వాటర్ వర్క్స్ కూడా చెప్పడం జరిగింది. రోజు మంచినీళ్ళు ఇచ్చేటే కార్యక్రమము 24 గంటలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడానికి ఈరోజు మళ్ళా సింగూరు నుండి కానీ మళ్ళీ మనకు ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగరే కాకుండా సింగూరు నుంచి కూడా సుమారు 7 టీఎంసీల వాటరు, గతంలో మాకు 3 టీఎంసీల వాటర్ వచ్చేది. కానీ అప్పుడు ఇరిగేషన్కి అవసరం ఉందని నిజామాబాద్కు మరి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ సింగూరులో కూడా ఇప్పుడు వాటర్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. కాబట్టి అట్లా ఇచ్చినట్టయితే హైదరాబాద్ సిటీకి పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని రోజు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అవకాశం ఉంటుంది. సమ్మర్ నిజంగానే వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది, వాటి అవసరం ఉంది. సో ముఖ్యంగా చర్చ జరుగుతుంది. దానం నాగేందర్ స్పీకర్ విచారణ వచ్చింది, రేపు 4కి పెండింగ్ ఉంది, ఏం చెప్పబోతాం? ఇప్పుడు విచారణ జరుగుతుంది, జరగడానికి మన అవకాశం నా ఏదైతే ఉందో నా అఫిడేవిట్ నేను 4th నాడు వేస్తాను, నా వాదన నేను వినిపిస్తాను. ఇప్పటికే చెప్పడం జరిగింది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ స్పీకర్ గారికి ఒకసారి 2 సార్లు చెప్పడం జరిగింది. 4th నాడు మళ్ళీ ఉంది. 4th నాడు మేము తప్పకుండా స్పీకర్ గారికి మా ఆవేదన వినిపిస్తాం. దానం నాగేందర్ పాలిటిక్స్ విషయంలో కాస్త డైనమిక్ గానే ఇంత ముందుకు ఆసిఫ్ నగర్ నుంచి ఉన్నప్పుడు గెలిచినప్పుడు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు వెనక ముంగడవుతారు, ఎందుకు సంశయం ఎందుకు? ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి అప్పుడేమో ఏం లేకుండే, నా నిర్ణయం ఉండే. ఇప్పుడు కోర్టు స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి వారి నిర్ణయం తీసుకున్న తర్వాత నా నిర్ణయం వస్తుంది. ఇప్పుడు ఇద్దరు వైపు పెండింగ్ ఉంది, మీది కడియం శ్రీహరికి సంబంధించి వాళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ ఆరోపణ ఎవరు చేసినారు? అధ్యక్షులు చేయలే కదా. కేసీఆర్ గారు ఏమన్నా ఆరోపణ చేస్తే నేను చెప్పొచ్చు. కేసీఆర్ గారు ఇప్పటిదాకా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలే. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కేటీఆర్ కదా, ఆయన కూడా అడగలే. దానం నాగేందర్ చెప్తాను, కేసీఆర్ రెస్పాండ్ అవుతానున్నారు. వచ్చేటువంటి సమ్మర్ను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. కేసీఆర్ మాట్లాడితే మాత్రం దానికి ఆన్సర్ ఇస్తానంటున్నారు. 4కి స్పీకర్ ముందు ఈ అంశానికి సంబంధించి ప్రస్తావన వస్తుంది. ఆ అంశాలపైన ఖచ్చితంగా అఫిడవిట్ రూపంలో సమాధానం చెప్పబోతా ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గతంలో కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి కోర్టు విషయంలో లేదు. ఆసిఫ్ నగర్లో
నేను గెలిచిన తర్వాత రాజీనామా చేసి ఉప ఎన్నికకి వెళ్ళాను. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు, ప్రత్యేక పరిస్థితి ఉంది. ఉప ఎన్నిక సంబంధించినటువంటి జరుగుతున్న చర్చలపైన కూడా ప్రతి మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదని చెప్తూనే రేపు 4వ తారీఖు రోజున స్పీకర్ కార్యాలయం ముందు దానం నాగేందర్ దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వనున్నారు అఫిడవిట్ రూపంలో. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు. రైట్, మొత్తం మీద దానం నాగేందర్ చాలా క్లియర్గా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఇటు కేసీఆర్ దానిపైన ఏమాత్రం స్పందించలేదు. ఆయన ఏం నన్ను అడగలేదు, ఎక్స్ప్లెనేషన్ సంజాయిషి నన్ను అడగలేదు. అలాగే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి మాట్లాడినప్పుడు కూడా తను కూడా నా విషయంలో ఏమీ మాట్లాడలేదు, నన్ను అడగలేదు, ఎలాంటి విషయాలు నన్ను అడగలేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద గతంలో దూకుడు చూపించిన దానం నాగేందర్ ఈసారి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు అన్న దానికి సమాధానంగా ఇటు నా విషయం ప్రస్తుతానికి హైకోర్టులో నడుస్తున్న సమయంలో మొత్తానికి నేను దానిపై డెసిషన్ తీసుకోలేని సిట్యువేషన్ అయితే ప్రస్తుతానికి ఉంది. మొత్తానికైతే ఇటు స్పీకర్కి 4వ తారీఖు నేను అఫిడవిట్ని దాఖలు చేయబోతున్నాను, అన్ని విషయాలు దాంట్లో పొందుపరుస్తానంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అనుకోవచ్చు. ఒకసారి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ కేసీఆర్ దీనిపై స్పందించలేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్. ఇటు పార్టీకి సంబంధించిన నాయకులే తనపైన కేసును పెట్టిన, అంటే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులే తనపైన ఇటు డిఫెక్షన్ కేసు ఫైల్ చేసినా కూడా ఇటు పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ మరి రెస్పాండ్ అవ్వలేదు అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్. ఎలా చూడాలి? కేసీఆర్ స్పందించాలని కోరుతున్నారా, లేకపోతే పార్టీలోనే ఉన్నాడు లేడు అని కేసీఆర్ స్టేట్మెంట్ ఇవ్వాలని అడుగుతున్నాడా, లేకపోతే ఏంటి? ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ ఒపీనియన్స్ని దానం నాగేందర్ ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో నేను పార్టీ మారాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఉప ఎన్నిక వస్తుంది, నేనే గెలుస్తాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. నా పైన పోటీకి ఎవరు నిలబడతారో నిలబడండి, నేను రెడీగా ఉన్నాననేటువంటి స్టేట్మెంట్ దానం నాగేందర్ చేశారు. ప్రస్తుతం ఏమో కాస్త సంశయంలో, కాస్త డైలమాలో దానం నాగేందర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్పీకర్ నోటీసులు ఇచ్చారు, కార్యాలయంలో హాజరు కావాలి, మీ వివరణ ఇవ్వాలి అనేటువంటి దానిపైన క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కాస్త డిప్లొమాటిక్గా దానం నాగేందర్ మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొన్నటికి మొన్న నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న, ఉప ఎన్నిక వస్తుంది, నేనే గెలుస్తా అని, తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ మాట మార్చి నన్ను పార్టీ సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదు కదా అనేటువంటి స్టేట్మెంటు, ఏ పార్టీలో ఉన్నారు అనేటువంటి దానిపైన కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కోర్టులో పెండింగ్ ఉంది, స్పీకర్ దగ్గర పెండింగ్ ఉంది అనేటువంటి స్టేట్మెంట్. ఈరోజు మళ్ళీ ఆర్టీవీతో మాట్లాడుతూ దానం నాగేందర్ నాకు కేసీఆర్ నన్ను అడగలేదు కదా, పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కదా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే కేసీఆర్ మీరు పార్టీ మారారా లేదా అనే, పార్టీ మారారనేటువంటి దానిపైన కేసీఆర్ స్పందిస్తేనే రియాక్ట్ అవుతాను అనేటువంటి విధంగానే ఆన్సర్ చెప్పారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు కదా, దమ్ముంటే రాజీనామా చేయాలి అనేటువంటి గతంలో మాట్లాడినటువంటి మాటలను గుర్తు చేస్తూ కేటీఆర్ మాట్లాడుతున్నారుగా అంటూ ఆర్టీవీ క్వశ్చన్ చేయడంతో ఆయన కేటీఆర్ కూడా మాట్లాడలేదు, నన్ను అడగలేదు అన్నాడు. అంటే మీడియాలో, ప్రెస్ కాన్ఫరెన్స్లో, సమావేశాలలో కాదు, నన్ను అడగలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు దానం నాగేందర్. ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలపైన ఫోకస్ చేస్తున్నానని చెప్తూనే ఇది కోర్టులో ఉంది కాబట్టి నేను నిర్ణయం తీసుకోవట్లేదు. గతంలో ఆసిఫ్ నగర్కి సంబంధించినటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినా ఇమీడియట్గా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు, మరి అట్లా ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటి క్వశ్చన్కి దానం నాగేందర్ కూడా కాస్త డిప్లొమాటిక్గానే ఆన్సర్ చెప్పారు. ఇది కోర్టులో ఉంది, అఫిడవిట్ రూపంలో 4వ తారీఖు రోజు సమాధానం చెప్పబోతున్నానంటూ స్టేట్మెంట్ చేశారు. నిన్న ఆల్రెడీ కడియం శ్రీహరి ఆయన స్పీకర్ కార్యాలయం ముందు హాజరై అవన్నీ ఏఐ ఫోటోలు, ఏఐకి సంబంధించినటువంటి అందులో కనపడుతుంది, ఉన్న ఫోటోలో ఉంది, వీడియోలో ఉంది నేనే, కానీ మిగతా అంతా ఏఐ ఇమేజెస్, రాహుల్ గాంధీతో కానీ, దీపాదాస్ మున్షితో కానీ మిగతా వారితో దిగిన ఫోటోలన్నీ కూడా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫోటోలని కడియం శ్రీహరి చెప్తే, దానం నాగేందర్ మాత్రం 4th రోజు అఫిడవిట్ రూపంలో అన్నీ చెప్తా, కేసీఆర్ అడగట్లేదు నన్ను, కేసీఆర్ అడిగితే సమాధానం చెప్తా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ చూస్తే దానం నాగేందర్ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా హైకమాండ్ నుంచి ఇప్పట్లో వద్దు, కొంత సమయం తీసుకుందాం, ఇంకొంత వెయిట్ చేద్దాం అనేటువంటి ఒక సూచన మేరకే దానం నాగేందర్ ఆగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. రేపు 4వ తారీఖు ఈరోజు ఆల్రెడీ March 2, రేపు ఎల్లుండి March 4న స్పీకర్ కార్యాలయం ముందు దానం నాగేందర్ హాజరు కానున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరికి సంబంధించి సమాధానం తీసుకున్నారు, ఇంకా క్లారిటీ రాలేదు, పెండింగ్లో ఉన్నటువంటి విషయం. సో ఒకటే రోజు వీళ్ళిద్దరికీ సంబంధించి 4వ తారీఖు రోజు క్లారిటీ ఇవ్వనున్నారా స్పీకర్ దానం కడియం పైన, లేదంటే దానం వివరణ కూడా తీసుకొని ఇంకా కాస్త సమయం తీసుకుంటారా, ఏం జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కూడా డెవలప్మెంట్ పైన దృష్టి పెడతామని చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత
ఏమైనా రాజీనామా చేసే అవకాశం ఉందా దానం నాగేందర్? ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే రాజీనామా చేయడానికి దానం నాగేందర్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది పార్టీలో. దానికి ఆయన ఒక కండిషన్ పెడతా ఉన్నారు, ఇట్ ఎనీ కాస్ట్ అక్కడ నుంచి గెలుస్తాను, ఒకవేళ నాకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినా గెలిపిస్తాను, నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఓకే, కానీ నన్ను మాత్రం మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటువంటి డిమాండ్ని దానం నాగేందర్ పెట్టినట్టుగా పార్టీలో చర్చ కొనసాగుతుంది. చూడాలి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానం నాగేందర్ రాజీనామా అంశం పైన ఎటులు తేల్చినట్టుగా తెలుస్తోంది. జస్ట్ వెయిట్ అండ్ సీ ఫర్ ఆన్సర్ కోసం అన్నట్టుగా ఆయన పురమాయించినట్టుగా తెలుస్తుంది. నేను చెప్పేంత వరకు ఆగండి అని మాత్రం దానం నాగేందర్ని చెప్పినట్టుగా ప్రచారం అయితే పార్టీలో కొనసాగుతూ ఉంది. సో ప్రస్తుతం దానం నాగేందర్ అంశం ఎల్లుండి స్పీకర్ కార్యాలయం ముందు ఆయన వివరణ ఇవ్వనున్నారు, నిర్ణయం తీసుకొనున్నారు స్పీకర్. ఈరోజు మాత్రం దానం నాగేందర్ కేసీఆర్ చెబితేనే రెస్పాండ్ అవుతాననేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. రైట్ మధు, ఇటు దానం నాగేందర్ చేసిన ఈ కామెంట్స్ పైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా స్పందించారా? ఇటు కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కానీ ఇటు పాడి కౌశిక్ రెడ్డి కానీ వీళ్ళు ఎవరైనా స్పందించారా? ఆయన చేసిన స్టేట్మెంట్స్ పైన ఇటు కేసీఆర్ స్పందించలేదు, ఆయన మాట్లాడలేదు, నన్ను క్వశ్చన్ చేయలేదు అంటూ చేసిన ఆ కామెంట్స్ పైన. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీని మీద రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్టీవీ క్వశ్చన్ చేసిన తర్వాత దానం నాగేందర్ విషయంలో ఆయన డైరెక్ట్గా కేసీఆర్ చెప్పలేదు, పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కదా పార్టీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి, ఆయన మాట్లాడలేదు, ఆయన అడగలేదు అనేటువంటి సమాధానం చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో కేటీఆర్ పలుసార్లు రెస్పాండ్ అయ్యారు. దమ్ముంటే ఈ 10 నియోజకవర్గాలు 10 పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉప ఎన్నికకు సిద్ధం కావాలి ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే దానం నాగేందర్ ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, అట్లా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాయి, పార్టీకి రాజీనామా చేయకుండా, పార్టీ నుంచి సస్పెండ్ కాకుండా డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ సీటు నుంచి కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేసినటువంటి వ్యక్తి. ఎన్నికల కమిషన్కి ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు, పూర్తి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి చర్చ జరుగుతుంది. మరి దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి. ఇప్పటికే కోర్టుకు వెళ్లారు దానం నాగేందర్ విషయం పైన. పాడి కౌశిక్ రెడ్డి మొన్న స్పీకర్ కార్యాలయం ముందు హాజరయ్యారు, వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. గతంలోనే సవాలు విసిరారు దానం నాగేందర్కి పాడి కౌశిక్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి. మరి పార్టీ ఆల్రెడీ హైకోర్టులో సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఫిరాయింపుకి సంబంధించిన విషయంలో ఫైనల్ ఇంకా కాస్త లీగల్గా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్, మిగతా పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు దానం కడియం ఉన్నారు. కాబట్టి ఈ విషయంపైన చర్చ కొనసాగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీనిపైన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద దానం నాగేందర్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ కేసీఆర్ కదా, కేసీఆర్ నన్ను ఆ విషయం గురించి మాట్లాడలేదు, నన్ను అడగలేదు అంటూ మొత్తానికైతే చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఈ విషయం పైన మరి మాట్లాడే అవకాశం ఉందా? మరి మార్చి 4న తాను అన్ని విషయాలను పొందుపరుస్తూ ఇటు ఒక అఫిడవిట్ని స్పీకర్కి అందిస్తానంటూ దానం నాగేందర్ చెప్పుకొచ్చాడు. సో మొత్తం మీద దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నాడని మీరు అనుకుంటున్నారు? ఇటు కాంగ్రెస్లో ఉన్నారనుకుంటున్నారా, లేకపోతే బీఆర్ఎస్లో ఉన్నాడు అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది ఆర్టీవీ పోల్లో పాల్గొనండి. అలాగే కామెంట్ రూపంలో కింద మీ అభిప్రాయాలను పొందుపరచండి.